అందరికీ నమస్కారం. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం. మనం ఎందరో మహానుభావుల యొక్క అనుభవాలు తెలుసుకుంటూ ఉన్నాం, వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు అనిల్ జీ గారని ఉన్నారు. వారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో గురువుగా, టీచర్గా కొనసాగుతున్నారు. మహర్షి మహేష్ యోగి గారి గురు పరంపర నుంచి లభించినటువంటి ఈ అద్భుతమైన క్రియ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారి యొక్క అనుభవాలు, వారి యొక్క జీవిత సారం, అసలుకి ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ యొక్క మూలమేమిటి, దాంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటి, దాని ద్వారా పొందే అనుభవాలు ఏంటి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. జయ గురుదేవ్ అండి. జయ గురుదేవ్ రావు శాస్త్రి గారు, మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు మీరు నన్ను పిలిచినందుకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే మీతో పాటుగా మొత్తం శ్రీ సన్నిధి యాజమాన్యానికి ప్లస్ శ్రీ సన్నిధి వీక్షకులందరికీ కూడా నా జయ గురుదేవ్ వందనాలు. గురుగారు, అసలుకి మీరు ఈ యొక్క మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే సాఫ్ట్వేర్ అని చెప్పాను. నాకు పరిచయం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదో టీమ్ లీడర్ అవ్వాలి, ప్రాజెక్ట్ హెడ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ నుంచి ఎలా స్పిరిచువల్ కాన్సెప్ట్లోకి మీ జర్నీ సాగింది? ఇది ఎలాగా జరిగింది అంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాది బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. మా లెక్చరర్ గారు శరత్ బాబు గారని మా లెక్చరర్ గారు ఉండేవారు. ఆయన ఫిజిక్స్ లెక్చరర్ అండి ఆయన. సో ఆయన ముందు ఈ మెడిటేషన్ నేర్చుకున్నారు. సో ఆయనకి ఏంటంటే రాత్రి నిద్ర పట్టేది కాదు. ఇలా చాలా నెలలు దాంతో సఫర్ అవుతూ వచ్చారు. దానికి తరుణోపాయం ఏంటని ఆలోచించినప్పుడు ఎక్కడో ఈ మాట విన్నారు, విని దాన్ని నేర్చుకున్నారు. నేర్చుకున్న వెంటనే ఆయన నాకు చెప్పింది. నేర్చుకున్న మొదటి రోజునే మంచి నిద్రలోకి వెళ్ళడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఆయన ఏం చేశారంటే, అది ఆయన చదువుకునే రోజుల్లో. ఆ తర్వాత ఆయన లెక్చరర్గా అపాయింట్ అయ్యారు. మా అదృష్టం కొద్దీ ఆయన రాజమండ్రి ఎస్కేబిటి కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ కింద వర్క్ చేసేవారు. మేము ఆయన దగ్గర బీఎస్సీలో జాయిన్ అయ్యాం. బీఎస్సీలో జాయిన్ అయినప్పుడు ఆయన వచ్చినటువంటి క్లాసెస్లో ఏం జరిగేదంటే, ముందు పాఠం కన్నా ముందు రోజు అంటే కోర్స్ మొదలుపెట్టేటప్పుడు క్లాసెస్ మొదలుపెట్టే ముందు ఇంట్రడక్షన్లో ఈ భావాతీత ధ్యానం, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి ఆయన ముందు ఇంట్రడ్యూస్ చేసేవారు అన్నమాట. చేసి ఆయన దగ్గర చదువుకునే పిల్లలందరినీ కూడా వెళ్ళి అక్కడ సెంటర్ ఉంటుంది, వెళ్ళి నేర్చుకోండి, నేర్చుకుంటే మీకు అన్నీ బాగా జరుగుతాయి, మీ మెమరీ పవర్ పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అని అందరికీ ఆయన చెప్పేవారు. చెప్పిన తర్వాత ఇంకా ఆయన లెక్చర్స్ అవన్నీ ఆయన మామూలుగా ఫిజిక్స్ పాఠాలకి వాటికి వెళ్ళిపోయేవారు ఆయన. సో అలా చెప్పిన కార్యక్రమంలో ఏం జరిగిందంటే, ఆయన మాట పట్టుకుని నేనేమో అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. రాజమండ్రిలోనే శర్మ గారని అప్పుడు టీచర్ ఉండేవారు, ఆయన దగ్గర నేర్చుకోవడం. సో మీరు 6 నెలలు కోర్స్ చేశారు. కోర్స్ చేసిన దగ్గర నుంచి మహర్షి మహేష్ యోగి గారితో ఎలా పరిచయం ఏర్పడింది? కోర్స్ మేము మహర్షి గారి అండర్లోనే చేసాం కోర్సు. సో ఆటోమేటిక్గా మాకు మహర్షి గారు పర్మిషన్ ఇచ్చారు నేర్పమనేసేసి. ఆ క్రమంలో భాగంగా ఏంటంటే, మమ్మల్ని కోర్స్ అయిపోయిన తర్వాత నన్ను మొదట విజయవాడ పంపించారు. అక్కడ నేర్పాం కొన్ని రోజులు. తర్వాత రాజమండ్రి పంపించారు. రాజమండ్రిలో కొంతకాలం నేర్పాం. ఆ తర్వాత ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఆ టైంలో 1997 ఆ ప్రాంతాల్లో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన సీఎం కింద ఉండేవారు. అప్పుడు ఆయన మా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చి ఆయన కాంటాక్ట్ చేసిన తర్వాత ఆయన ఇది బాగున్నది, ఇది మొత్తం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మన ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఇప్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన అడాప్ట్ చేసుకుని మొత్తం టోటల్ సెక్రటేరియట్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, జైల్స్ కావచ్చు, పోలీస్ అకాడమీస్ కావచ్చు, ఇట్లన్నిటిలోనూ జీవో కూడా పాస్ చేశారు ఖచ్చితంగా నేర్చుకోవాలని. దాంట్లో భాగంగా ఏంటంటే చాలామంది కావాల్సి వచ్చింది. మేమందరం కూడా వెళ్ళి వీళ్ళందరికీ కూడా నేర్పించడం అనేది జరిగిందనమాట. అప్పుడు చాలామంది నేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన కొలీగ్స్, మినిస్టర్స్ అందరూ చాలా మట్టుకు మినిస్టర్స్ నేర్చుకున్నారు. సెక్రటేరియట్లో టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా చాలా మట్టుకు నేర్చుకున్నారు. స్కూల్స్ మేము మొత్తం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ నేర్పించాము. ఇలా ఈ భాగంలో నేను దాంట్లో ఇంకొంచెం ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట. ఇన్వాల్వ్ అయిన తర్వాత 1988 ఆ ప్రాంతాలకు వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇప్పుడు అన్న 1998
ఆ ప్రాంతాలకు వచ్చేసరికి ఏం జరిగిందంటే నన్ను ఈ అడ్వాన్స్ టెక్నిక్ ట్రైన్ చేయడానికి కూడా నన్ను టీచర్ కింద చేశారు. చేసిన తర్వాత మా 2000లో ఏంటంటే మహర్షి గారు నన్ను హాలండ్ పిలిచారు. ఆయన సన్నిధిలో పనిచేయడం జరిగింది హాలండ్లో. ఈ ట్రాన్స్మెడిటేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చి నెదర్లాండ్స్, హాలండ్ అండి. ఫ్లో డ్రాప్. మహర్షి మహేష్ యోగి గారు ఇండియన్, అక్కడ పెట్టడానికి ఉద్దేశం ఏంటి? అప్పుడు వాళ్ళు మహాత్ములు, ఎక్కడ వాళ్ళ అవసరం ఉన్నది అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో ఉంటారు. అది మనం చెప్పలేమన్నమాట. అంతకుముందు భారతదేశంలో ఉన్నారు. మనకి ఢిల్లీలో అవుట్స్కట్స్లో మహర్షి నగర్ అనేసి మన సంస్థ అక్కడ ఉన్నది, అక్కడ ఉండేవారు. అంతకుముందు స్విట్జర్లాండ్ని బేస్ చేసుకుని కూడా కొంతకాలం రూల్ చేశారు మహర్షి గారు. అందుకనేసి ఆ 3 ప్రదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపారు. ఈ మహర్షి గారు ఎప్పుడూ కూడా ప్రపంచం అంతా ఇంచుమించు 3 సార్లు చుట్టూ తిరగడం రావడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే మొన్న ఈ బ్రిటిష్ సామ్రాజ్యం వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళ గొడవలతోటి యుద్ధాలతోటి మనల్ని అన్ని దేశాలని జయించుకుంటూ వచ్చేవారు వాళ్ళు. కానీ మహర్షి గారి గొప్పదనం ఏంటంటే ఈ శాంతి మంత్రం పట్టుకుని అన్ని దేశాలు ఆయన్ని పిలిచినాయి అన్నమాట. సో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం కన్నా రవి అస్తమించిన మహర్షి సామ్రాజ్యం అంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే మహర్షి గారు మొత్తం ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆనందంగా సంతోషంగా బతకడానికి కావాల్సినటువంటి టెక్నిక్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అందించడం జరిగింది. అది వ్యక్తిగతంగానే కాకుండా సమాజపరంగా కూడా అది బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది మెడిటేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ సొసైటీ కూడా ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతుంది. అందుకనేసి మహర్షి గారిని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. సో మనకి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇంచుమించు అన్ని దేశాల్లోనూ మన సెంటర్స్ ఉండడం అనేది జరిగిందనమాట అండి. ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా దేశాల్లో, ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా మనకు సెంటర్స్ ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది రిలీజియస్ ఓరియంటెడ్ కాదు. అయితే ట్రాన్స్మెడిటేషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి హైదరాబాద్ 2 స్టేట్స్, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. రైట్, మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. కొంతమంది నెంబర్ క్రియేట్ అయ్యారనుకోండి, ఒక గ్రూప్ క్రియేట్ అయితే మా మనుషులను అక్కడే పంపించడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు మా సెంటర్స్కి వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకోవడం అనేది ఇది 5 రోజుల కార్యక్రమం. ప్రతిరోజు కూడా 1.5 నుంచి 2 గంటలు క్లాస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఫిక్స్డ్ 2 అవర్స్ అనుకోవచ్చు. 2 అవర్స్ అంటే 1.5 to 2 అవర్స్ అనుకోండి. 1.5 మ్యాక్సిమం వెళ్తే 2 అవర్స్ వెళ్తుంది. అయితే ఇంకే డౌట్స్ అవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది ఆన్లైన్లో ఏమన్నా డిజిటల్గా ఏమన్నా ఇప్పుడు చాలామంది కోర్సులు ఉన్నాయి కదా, అలా ఏమన్నా తీసుకెళ్తున్నారా? ఒకసారి వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే దాన్ని ఎలా చేయాలనేది చూస్తాం. ఇంటి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు దీన్ని. ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత, నేర్చుకోకముందర మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకోకముందు కొంచెం నేను అగ్రెసివ్గా ఉండేవాడిని. అప్పుడు ఉండేటువంటి చిన్నవాళ్ళం కాబట్టి అగ్రెసివ్గా ఇదిగా ఉండేవాళ్ళం. టెన్షన్ ఉండేది, యాంగ్జైటీ ఉండేది. రైట్, నేర్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆ అగ్రెసివ్నెస్ తగ్గింది. రైట్, టెన్షన్ యాంగ్జైటీ తగ్గింది. ఇదివరకు మీద బాగా తగ్గిపోయింది. నేను రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా జస్ట్ ఒక 8-9 months బ్యాక్, 8-9 months బ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయ్యింది. అంటే ఇప్పుడు ఒక కారు వచ్చి మేము బైక్ మీద వెళ్తున్నాం, ఒక కారు వచ్చి మమ్మల్ని గుద్దిన వెంటనే జనరల్గా కింద పడిపోయాం. మేము ఆ షాక్లోకి వెళ్ళాలి. నేను మేజర్గా గుర్తుపట్టింది అది మెడిటేషన్ ఎఫెక్ట్ నేను అక్కడ చూశాను. ఏంటంటే ఆ షాక్లోకి వెళ్ళా, ఇమీడియట్గా ఏం కావాలో దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా ఇమీడియట్గా స్పాంటేనియస్ రైట్ డెసిషన్స్ తీసుకోవడం, రైట్ యాక్షన్కి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. అది నేను చాలా మేజర్గా గమనించినటువంటి ఇష్యూ అది. అప్పుడు షాక్ అయిపోయి పడిపోయేసి ఇంజూరీ అయిందా? ఇంజూరీ అంటే దెబ్బలు తగిలినాయి. అప్పుడు ఏంటంటే మామూలుగా జనరల్గా అయితే పడేసి ఎవరో ఒకరు ఫోన్ చేసేసి అంబులెన్స్ తీసుకెళ్తారు, కాకుండా అది కాన్షియస్ ఉంటాం అనేది చాలా. అవునండి, ఇది ఏంటంటే నేను మా బావగారు ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఇద్దరం పడ్డాం. ఆయనేమో అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళారు ఒక ఫ్యూ మినిట్స్.
ప్లస్ ఆ తర్వాత కూడా ఆయన స్పృహలో లేరు ఆయన. కానీ నా వరకు వచ్చేసరికి నేనే అంబులెన్స్కి ఫోన్ చేశా, వెంటనే పడిపోయిన వెంటనే ఇద్దరం ఇంచుమించు ఒకేలాగా జరిగింది. నేనే అంబులెన్స్కి ఫోన్ చేశా, నేనే అంబులెన్స్ని అది వచ్చిన తర్వాత ఈయన్ని దాంట్లోకి ఎక్కించడం, ఈయన సముదాయించడం ఇవన్నీ కూడా నేనే చేసుకుంటూ వెళ్ళామన్నమాట అండి. అది నేను గమనించినటువంటి మేజర్ చేంజ్ అది. అంటే మెడిటేషన్ చేసినప్పుడు ఆ స్పాంటేనియస్ రైట్ డెసిషన్స్ అంటే ఎటువంటి ఇదిలోకి వెళ్ళిపోయి యాక్చువల్గా ఆ టైంలో ఏం జరుగుతుందంటే మనం ఏం చేస్తున్నామో అస్తవ్యస్తం అవుతుంది. ఏం చేస్తున్నాం అనే విషయం మనకు తెలియదు అనమాట. తెలియనటువంటి స్థితి లేకుండా రైట్ డెసిషన్స్ రైట్ యాక్షన్ చేయడం అనేది తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇది అయితే ట్రాన్స్ మెడిటేషన్ చేసే వాళ్ళల్లో ఎక్కువ మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉంటారు. ఎందుకని? స్పోర్ట్స్ ప్లేయర్స్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల నుంచి ఈ మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. నేను పర్సనల్గా కలిసిన వాళ్ళలో ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ మేము మెడిటేషన్ చేస్తున్నాం. ఏం మెడిటేషన్ చేస్తున్నారు అంటే ట్రాన్స్ మెడిటేషన్ అనే ఇదిని ఎక్కువ మంది దగ్గర నేను విన్నాను. ఇది నేను ప్రాక్టికల్గా నేను పొందిన ఇదే. అంటే మామూలుగా జనరల్గా నేను లాట్ ఆఫ్ గురువులను మీట్ అవుతున్నప్పుడు ఎక్కడ ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళామనుకోండి, ఎక్కువ కార్పొరేట్ సెక్టార్లో హార్ట్ఫుల్ మెడిటేషన్ రామచంద్ర మిషన్ వాళ్ళది ఉంది. అలా అనమాట కొన్ని ఏరియాలో. ఇప్పుడు మాస్ ఏరియాలోకి వెళ్ళామనుకోండి, అంటే జనరల్ పబ్లిక్లోకి విలేజెస్ ఎక్కువ పిరమిడ్ మెడిటేషన్ ఉంది. అట్లా ఎక్కువ స్పోర్ట్స్లో ఇది ఎందుకు మెల్ట్ అయింది అనేది నాకు. ఇప్పుడు ఒక ఆట అనేది కేవలం ఫిజికల్గా ఉండేది, ఫిజికల్గా చేసేదానికన్నా కూడా ఆట అనేది మైండ్లోనే క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాం, ఒక షాట్ ఒక బంతి వస్తున్నప్పుడు ఇలా కొట్టాలి అన్న విషయం మీకు మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయిన తర్వాత ఫిజికల్గా మైండ్ నుంచి బ్రెయిన్కి వచ్చి బ్రెయిన్ దానికి సజెషన్ పంపిస్తుంది. ఇమీడియట్గా నువ్వు చెయ్యి ఎత్తు, ఇలా కొట్టు అనే సజెషన్ పంపిస్తుంది. సో ఇప్పుడు గేమ్ ప్లాన్ అంతా క్రియేట్ అవుతుంది మైండ్లో, రైట్? అంటే ఇది మెడిటేషన్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్ ఫ్యాకల్టీస్ అన్నీ డెవలప్ అవడం వలన మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరగడం వలన మైండ్ ఇచ్చిన సజెషన్ బాడీ ఇమ్మీడియట్గా అమలు చేస్తుంది. అందుకనేసేసి ఆ స్పాంటేనియస్ రియాక్షన్ జరిగిపోతుంది. కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ దీన్ని తీసుకుంటారు. బయటికి చెప్పరు కానీ రాహుల్ ద్రావిడ్ మా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ రెగ్యులర్ ప్రాక్టీషనర్ అండి ఆయన. అలాగే చాలామంది ఒలింపిక్ ప్రైజ్ గోల్డ్ మెడలిస్టులు కావచ్చు, సిల్వర్ మెడలిస్టులు కావచ్చు, బ్రాంజ్, వీళ్ళు చాలామంది మా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. మీరు అన్నది వాస్తవమే. అంటే నేను విన్నది, నేను పర్సనల్గా మీట్ అయినప్పుడు ఎక్కువ మందిలో అంటే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ మెడిటేషన్ చేస్తుంటే 5లో 2-3 మెంబర్స్ ఎక్కువ మేము ట్రాన్స్ చేస్తామండి అన్నప్పుడు నాకు ఇది ఎందుకు అంటే పెనిట్రేట్ ఇక్కడ ఎట్లా అయింది అనేది నాకున్నటువంటి ఉంది. ఇప్పుడు చూడండి, మీకు స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే కొద్దిగా హిందూ ధర్మం ఫాలో అయ్యాక ఎక్కువ మందికి గాయత్రి పరివార్ వెళ్ళిపోయింది. అట్లా ఒక్కొక్క ఫీల్డ్లోకి ఒక్కొక్క సొసైటీ వెళ్ళింది, అంటే ఒక్కొక్క క్రౌడ్కి గ్రూప్కి వెళ్ళింది. అలానే ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు చూసుకుంటే అంతా కూడా కార్పొరేట్ సెక్టార్లోకి ఎక్కువ వెళ్ళిపోతారు. అలా ఒక్కొక్క సొసైటీ ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళినప్పుడు ట్రాన్స్ ఎట్లా వెళ్ళింది అనేది నాకు ఇది ఎప్పటి నుంచో నా మైండ్లో పర్సనల్గా తిరుగుతున్నటువంటి. అలాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు యాక్సిడెంట్ ఎగ్జాంపుల్లోనే మీ మైండ్ కాన్షియస్నెస్గా ఉంది కాబట్టి ఇదైంది. స్పోర్ట్స్ ప్లేయర్కి కూడా ఎదుటొచ్చే బౌలరు చాలా డేంజరు, వాడు అవుట్ చేస్తాడు అన్నది ఉందనుకోండి ముందరనే మైండ్లో, ఆటోమేటిక్గా వీడి బ్యాట్ వెళ్ళాల్సినట్టు కూడా వెళ్ళదు. చిన్న బాల్కి వాడి పెద్ద బాల్ ఇటల్ల ముందర సైకలాజికల్ గేమ్ అంతా. ప్రతి థింగ్ ఈజ్ సైకలాజికల్ గేమ్. మనకి ఈరోజు డబ్బు వస్తుందన్నా కానీ సైకలాజికల్ గేమే. మనీ సంపాదించడం కూడా మనీ ఈజ్ ఏ బిగ్ సైకలాజికల్. చాలామందికి తెలియక బాగా కష్టపడాలి అని పడుతుంటారు. అయితే ఈ మనీ సైకాలజీకి ట్రాన్స్ మెడిటేషన్కి ఉన్న లింక్ ఏంటి? మీరు మంచి చాలా ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరి అద్భుతమైన టాపిక్లోకి మీరు తీసుకొచ్చారు. చాలా బాగున్నదండి. సో ఏదైనా సరే మనం మనీ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఏదైనా సరే
చెయ్యాలి అంటే ఫస్ట్ మన థింకింగ్ ప్యాటర్న్ క్లియర్గా ఉండాలి. థింకింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే క్లియర్గా ఉందో మన ఆలోచనలు స్పష్టంగా వస్తున్నాయనుకోండి, ఆటోమేటిక్గా దాని మీద మనం ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉన్నదో ఆటోమేటిక్గా మీరు అన్నదన్నా కూడా జరుగుతుంది. మనం ప్లానింగే పర్ఫెక్ట్గా లేదనుకోండి, ఏది సాధించలేదు. మనీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ ప్లానింగ్ మీరు మెడిటేషన్ రెగ్యులర్గా చేసినప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవడం ద్వారా ఆటోమేటిక్గా మీకు ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే ఇప్పుడు ప్రతి మనిషి అది డబ్బు సంపాదించడం కావచ్చు, లేకపోతే పాలిటిక్స్లో బాగా ఎదగాలనుకోవచ్చు, మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకోవచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళకి ఒక టార్గెట్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు అతనికి ప్రతి మనిషి టార్గెట్ ఉన్నా అతనికి కావాల్సింది ఏంటంటే అల్టిమేట్గా తృప్తి, అంతే కదండి, పరిపూర్ణ ఆనందం కావాలి. ఇప్పుడు మీరు ఆనందం కావాలి అనుకున్నారనుకోండి, ఎప్పుడు మనకి ఆనందం వస్తుంది? ఏదైనా ఒకదాన్ని సాధిస్తేనే ఆనందం వస్తుంది. అది డబ్బు కావచ్చు, ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించినప్పుడు మటుకు మాత్రమే వాళ్ళు ఆనందం పడతారు. సో ఉన్నతమైనటువంటి లక్ష్యాలని సాధించాలి అంటే, అచీవ్ చేయాలి అంటే బేసిక్గా ఏం చేయాలంటే దాని మీద మనం పని చేయాలి, అంతే కదండి. పని చేస్తే మనం దాన్ని సాధించడం అనేది జరుగుతుంది. పని పర్ఫెక్ట్గా జరగాలనుకోండి, ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, అంతే కదా. ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్లానింగ్ అంటే మనకున్నటువంటి అన్ని సోర్సెస్ ద్వారా ఈజీగా గోల్ని రీచ్ అయిపోయి, అంటే ప్రాపర్ వేలో గోల్ రీచ్ అయిపోయే విధంగా ప్లానింగ్ జరగాలి. మీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకోండి, ప్లానింగ్ పర్ఫెక్షన్ దేని మీద ఆధారపడి ఉన్నదంటే నాలెడ్జ్ మీద ఆధారపడి ఉన్నది. అంటే అప్పటి వరకు మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ బేసే కదా మనం ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు దేనైనా మనం ఆనందంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాడు ఆనందాన్ని పొందుతాడు. అంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు ప్లానింగ్ పర్ఫెక్షన్ జరుగుతుంది. ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పని ప్రాపర్గా చేస్తాడు. పని ప్రాపర్గా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్ ఉండాలి, రైట్. స్మార్ట్ వర్క్ చేస్తాడు. స్మార్ట్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అచీవ్ చేస్తాడు. అచీవ్ చేసినప్పుడు ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు అల్టిమేట్గా ఫుల్ఫిల్మెంట్ రావాలంటే నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఇదేం జరుగుతుందంటే, నాలెడ్జ్ అనేది ఎంతసేపు బయట దొరుకుతుంది అనేసి బయట ఎత్తుకోవడానికి అలవాటు పడిపోయాం. అంటే త్రూ లైబ్రరీస్ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని వాళ్ళ అనుభవాలు ఇవన్నీ షేర్ చేసుకుని వీటి ద్వారా అవుతుంది అనేది మనకి ప్రజెంట్ సిస్టమ్ అలాగా క్రియేట్ అయిపోయింది. కానీ మన సిస్టమ్ ఒకటి ఉన్నది, వేదిక్ సిస్టమ్. ఇదేం చెప్తుందంటే నాలెడ్జ్ బయట దొరుకుతుంది రైటే, కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంతా కూడా నీలోనే ఉన్నది అనేసి మన మహర్షులు కావచ్చు, ఋషులు కావచ్చు, యోగులు కావచ్చు, తాపసులు కావచ్చు, యతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నాలెడ్జ్ ఎత్తుకోవడానికి బయట టైం వేస్ట్ చేయడం కన్నా నీలో ఎత్తుకోవడం మంచిది. సో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, మన మనసు ఉపరితల స్థాయి నుంచి సూక్ష్మమైనటువంటి స్థితికి చేరుకుని దానికి అతీతంగా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందంటే ఈ అనంతమైనటువంటి జ్ఞాన భండారానికి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనసు గ్రాసర్ లెవెల్లో ఉండేటువంటి మనసు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వచ్చిందో అది ఉత్తినే రాదు కదండి. ఇప్పుడు మీరు ఒక వైట్ చాక్ పీస్ తీసుకుని రెడ్ ఇంక్లో ముంచి బయటకు తీసాం. చాక్ పీస్ కలర్ ఏ రంగులోకి మారుతుంది? రెడ్లోకి మారుతుంది. జస్ట్ లైక్ దట్ మన మనసుని, ఉపరితల స్థాయి మనసుని అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు మనసు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ నాలెడ్జ్ని తీసుకుని బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే దీన్ని మనం రిలేటివ్ లైఫ్లో పెట్టుకున్నామో ఆటోమేటిక్గా ప్రతి ఫీల్డ్లోనూ సక్సెస్ అవుతాం. అది డబ్బులే కాదు, ఏ ఫీల్డ్లోనైనా సక్సెస్ అనేది ఖచ్చితం. మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకి ఒక పని చేస్తాం. ఆ పనిని బట్టి ఒక నమ్మకం అనేది ఉంటుంది. నేను సక్సీడ్ పర్సన్ ఆర్ నేను ఫెయిల్యూర్ పర్సన్. ఓకే, ఈ జ్ఞానం అనేది మన చిన్నప్పటి నుంచి సైకిల్ అవుతుంది. ఈ నమ్మక వ్యవస్థను బట్టే మళ్ళీ పని చేస్తాం. నేను ఫెయిల్యూర్ అయ్యాను, ఫెయిల్యూర్ నాలెడ్జ్, ఫెయిల్యూర్ థింకింగ్, ఫెయిల్యూర్ బిలీఫ్. ఓకే, సక్సెస్ నాలెడ్జ్, సక్సెస్ అన్నిట్లో సక్సెస్. ఈ సక్సెస్ ఓవర్ అయితే ఈగో కింద కూడా మారుతుంది. అలాగే ఈ బిలీఫ్ లో పడిపోయేసి ఇన్ఫీరియారిటీ, నా బతికింతే, నా జీవితం ఇంతే, ఇంత మొత్తం బిలీఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బిలీఫ్ సిస్టాన్ని ట్రాన్స్ ద్వారా ఎలా మార్చవచ్చు? చాలా మంచి ప్రశ్న మళ్ళీ, రైట్. ఏదైనా సరే మన మీద ఉండేటువంటి ముద్ర, ఇంప్రెషనే కదా మీరు చెప్పేది.
ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తున్నామో ఇంప్రెషన్ పడింది అంటే ఏం జరుగుతుందంటే మన బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ మారిపోతూ ఉంటాయి. రైట్. సో మెడిటేషన్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, ఈ భావాతీత ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ జరిగేటువంటి యాక్చువల్ మెడిటేషన్, భావాతీత ధ్యానం చేసినప్పుడు యాక్చువల్గా జరిగేది ఏంటంటే మనసు ఉపరితల స్థాయి నుంచి సూక్ష్మమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళే క్రమంలో మనసు మీద పని ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. మనసు మీద పని ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో శరీరం మీద పని ఒత్తిడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం మీద పని ఒత్తిడి తగ్గింది ఎలాగ ఇక్కడ మనం చెప్పగలుగుతామంటే ఇక్కడ మా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద మేము ఇంత ధైర్యంగా ఎందుకు ఉంటామంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద 30కి పైగా దేశాల్లో నియర్లీ 200కి పైగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్లో సుమారుగా 800 పరిశోధనలు జరిగినాయి. వాళ్ళ పరిశోధనలు మానసిక సామర్థ్యం ఏ విధంగా పెరిగింది, శారీరక మానసిక ఆరోగ్యాలు ఏ విధంగా డెవలప్ అయినాయి, ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వచ్చినాయి, అంతేకాకుండా ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఇది ప్రపంచ శాంతికి ఏ విధంగా దోహదపడుతున్నది అనే రంగాలను తీసుకుని వాళ్ళు చేశారు. రైట్. ఆ క్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మేము ఎక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సైంటిస్టులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే హార్ట్ బీట్ రేట్ తగ్గుతున్నది మెడిటేషన్ చేసినప్పుడు. రైట్. అలాగే బ్రెత్ రేట్ కూడా డ్రాప్ అవుతున్నది. ఎప్పుడైతే ఇవి డ్రాప్ అవుతున్నాయో ఆటోమేటిక్గా ఆ మనిషి గాఢమైనటువంటి విశ్రాంతిని పొందుతాడు. ఎప్పుడైతే అంత గాఢమైనటువంటి విశ్రాంతిని పొందుతున్నాడో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మళ్ళీ బాడీ రిజెన్యువేట్ అవుతుంది, రీఎనర్జైజ్ అవుతుంది. దాని సహజ స్థితికి ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే మనం అనుకున్నటువంటి ఆ ఇంప్రెషన్స్ అన్నీ కూడా తొలగి మళ్ళీ అతను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు కదండి. సో ఎప్పుడైతే బాధ పోయిందో ఆటోమేటిక్గా ఆనందంగా ఉండడం మొదలవుతుంది. యాక్చువల్గా బాధ పోయిందనడం కన్నా కూడా అతను ఆనందంగా ఉండడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆనందంగా ఉండడం మొదలవుతున్నదో బాధ ఆటోమేటిక్గా పోయినట్టే కదండి. అది జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. మనం దీని గురించి ఏమి మూడ్ మేకింగ్ చేసుకోక్కర్లేదు. అంటే మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి నేను ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలాంటి మూడ్ మేకింగ్ చేసుకోక్కర్లే. ఎస్పెషల్లీ భావాతీత ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, సహజంగా జరిగిపోతుంది. ఎగ్జాక్ట్గా. అయితే నేను మొన్న అంటే ఇప్పుడు ఇంప్రెషన్స్ అంటే వచ్చింది. మొన్న నా దగ్గరికి ఆస్ట్రాలజీకి ఒక దంపతులు వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 18 years, 18 or 19. అయితే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. హ్యాపీ కపుల్, మంచి సాఫ్ట్వేర్లో మంచి లెవెల్ ఉంది, ఇద్దరికి మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి ఇది ఉంది. కానీ భర్తను చూస్తే ఆవిడకి ఎవర్షన్. అది ఎందుకు అంటే ఈమె ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు ఉంటాయి కదా అత్త మా ఆడబడుచులు చిన్న ఇష్యూస్లో అమ్మని అక్కని అనలేక ఈమెని అన్నారు. అదేలేండి. అమ్మని అక్కని అనలేరు, ఎందుకంటే ఇంట్లో ఇది చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు. వీళ్ళ ఇద్దరు లేడీస్ మధ్య ఏదో ఈగో క్లాసెస్లో వైఫ్ని తిట్టాడు. నేను తప్పు చేయకపోయినా నన్నే అంటాడు, నేనే అంటాడు. నేను ఎప్పుడు కూడా మా ఆయన చేతుల్లో మాటలు పడే బానిసని. ఇది ఆమె 18 yearsగా ఉండి చివరికి ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే టోటల్ అంటే అల్జీమర్స్ కిందకి కన్వర్ట్ అయ్యే లెవెల్కి వెళ్ళిపోయారు. ఓకే. సో అప్పుడు నేను ఆస్ట్రాలజికల్గా ఉన్నాయి గమనించి కొన్ని రెమెడీస్ చెప్పి అప్పుడు మెడిటేషన్ చెప్పినప్పుడు చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ 40 days నుంచి చేస్తున్నారు. 40 daysలో ఒక మెడికల్గా రాని ఇది ఒక 50-60% బాగా రావటం అనేది జరిగింది. అంటే మళ్ళీ హ్యాపీగా ఉంటున్నారు. సో ఈ మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ నేను ఆస్ట్రాలజీలో చూసినప్పుడు ఈమెకు ప్రాబ్లం ఉందని తెలుస్తుంది, కానీ ఆ థాట్ ప్యాటర్న్ తెలియదు. 1-2 సార్లు మాట్లాడినప్పుడు సో ఇది అనమాట. కానీ మళ్ళీ ఆయన ఎప్పుడూ తిట్ల. ఇది మ్యారేజ్ అయిన 1 year తర్వాత జరిగిన ఇష్యూ. తర్వాత ఎప్పుడు తిట్ల. దాదాపులో 14 దేశాల్లో వాళ్ళు తిరిగారు. డూప్లెక్స్ హౌసెస్ ఇండియాలో ఉన్నాయి, ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి, 4 కార్లు ఇంట్లో ఉన్నాయి, పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు హ్యాపీగా. అంత బాగున్నా
పైకి అందమైన కపుల్స్, పైకి ఈచ్ అదర్, కానీ లోపల మటుకు యుద్ధమే ఉంది. ఇంత యుద్ధం 18 మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది, ఇక్కడ 18 ఏళ్ళుగా జరుగుతుంది. సో ఇట్లాంటి ఇంప్రెషన్స్ని ఎట్లా అంటే అవి అందరూ ఇప్పుడు ఆవిడ నాకు ఓపెన్ అయింది కాబట్టి తెలిసింది. అదేలేండి, మనకు కూడా కొంత ఇంటిట్యూడ్ ఉంది కాబట్టి లాగగలిగాం, ఇంట్యూషన్ ఉంది కాబట్టి. అదే ఎట్లా అంటే ప్రతి కుటుంబంలో కూడా 60-70% ఆఫ్ కుటుంబాలు ఇట్లానే ఉన్నాయి కదా. వీళ్ళకి మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచి ప్రశ్న అండి అది. ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అంటే, ప్రశాంతత అనేది బయట కొనుక్కోవడం వల్ల ఎప్పుడూ దొరకదు. ప్రశాంతత ఎక్కడున్నదంటే అనంతమైనటువంటి సాగరం, ప్రశాంతతకి అనంత సాగరం మనలోనే ఉన్నది. దాన్ని బయటికి తీసుకొచ్చామనుకోండి, బయటికి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే, చిన్న గీత ఉన్నది, దాన్ని మనం చెరపకుండా పెద్ద గీత గీసామనుకోండి, ఒక గీత ఉన్నది, అది మనకు పెద్దగా కనపడతా ఉంటుంది, రైట్? ఇప్పుడు దీన్ని మార్చాలి అంటే దీన్ని చెరపకుండా పైన పెద్ద గీత ఒకటి గీసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది చిన్న గీత అయిపోయింది, రైట్? అదేవిధంగా ఇప్పుడు మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తున్నామో, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన మనసు ఇందాక చెప్పినట్టుగా ఆ స్థితికి వెళ్ళి చేరుకున్నది, అక్కడి నుంచి ప్రశాంతతను బయటికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే అది ప్రశాంతతను బయటికి తీసుకొచ్చిందో, ఎప్పుడు కూడా మనసు ఆందోళనలోకి వెళ్దామని కోరుకోదు. ఈ ప్రశాంతత ప్రిడామినేట్ చేస్తూ ఉంటుంది. ప్రశాంతత ప్రిడామినేట్ చేసినప్పుడు ఈ ఆందోళనలోకి వెళ్ళకపోవడం మూలంగా మీ థింకింగ్ ప్యాటర్న్ క్లారిటీ పెరుగుతుంది. థింకింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే క్లారిటీ పెరిగిందో, ఒకసారి ఇవన్నీ జరిగినప్పుడు ఆ ఒక్కసారే కదా జరిగింది, ఆ ఒక్కసారి తర్వాత అంతా బాగానే జరిగింది కదా అని క్లారిటీ ఎప్పుడైతే వచ్చేసిందో, ఆవిడకి ఎప్పుడైతే సమాధానం పరుచుకున్నాదో ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి కదండి. ఇంకొకటి వాళ్ళ క్వశ్చన్లో నాకు తెలిసింది ఏంటంటే, మేము 14 hours పనిచేస్తామండి అన్నారు. 14 hours ఇద్దరు, వైఫ్ అదే చెప్పారు, హస్బెండ్ అదే చెప్పారు. ఎందుకు అన్నా, కంపెనీలో మీకు అంత పని ఉంటుందా, 14 గంటలు కష్టమే సార్, మా వర్క్ 2-3 hours అయిపోతుంది సార్ అని మళ్ళీ రెండోసారి సమాధానం. ఇది అయిపోయినప్పుడు అంతసేపు కంపెనీలో ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, ఇంటికి వస్తే ఇంట్లో భర్తను చూడాల్సి వస్తుందనే ఎవర్షను, ఆయనకేమో భార్యను చూడాల్సి వస్తుందని ఎవర్షను. అంటే ఒక బీజం మహాభారత యుద్ధాన్ని చూసి ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్న మహాభారతం అవుతున్నది అండి, చాలా ఫ్యామిలీస్లో. అంటే ఆ చిన్నది తెలుసుకోలేక ఎన్ని కుటుంబాలు పైకి ప్రశాంతంగా కనిపిస్తూ లోపల అగ్నిగుండాలు మహాభారతాలు జరుగుతున్నాయి అనేది నాకు వారి ఎగ్జాంపుల్తో తెలిసింది. అయితే మనకి అంటే మీరన్నారు, అంటే ఇక్కడ ఇంకా యోగపరంగా ఒకటి అడుగుతాను. చిన్న గీతను పక్కన పెద్ద గీత అన్నారు, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు కదా. ఆ చిన్న గీతను తొలగించకుండా ఎలా చిత్తవృత్తి అనేది నిరోధం అవుతుంది? అది ఆటోమేటిక్గా తొలగిపోతుందండి. నేను అనేది అది దాన్ని కదపకుండా మనం చేసినప్పుడు అది ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఎప్పుడు దాన్ని పట్టించుకోరు కదా. ఇప్పుడు పెద్ద గీత కనపడినప్పుడు చిన్న గీతను పట్టించుకోరు కదా. ఎప్పుడైతే పట్టించుకోవట్లేదో దాన్ని అది క్రమరూపంలో తొలగిపోవడం అనేది జరుగుతుంది. అది దీని ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మన థింకింగ్ ప్యాటర్న్ క్లారిటీ పెరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మన చిన్నప్పుడు చాక్లెట్ అనేది చాలా పెద్ద ఇష్యూ, రైట్? క్రేవింగ్ అంటే గొడవలు పడతాం మన ఫ్రెండ్స్ తోటి, లేకపోతే మన అక్క చెల్లెలతోటి గొడవలు పడి దాన్ని సంపాదించుకోవడానికి ఒకటే చాక్లెట్ ఉన్నది, ఏం చేస్తాం చెప్పండి? నాకు కావాలని దాని మీద పోటీ పడతాం. ఈరోజు పెద్ద అయినప్పుడు చాక్లెట్ మనకి అంత ఇష్యూ అంటారా? ఉంటే తింటాం, అది వేరే విషయం. పెద్ద అయిన తర్వాత చాక్లెట్ ఇష్యూ కాదు. ఎందుకంటే మన చేతన స్థితులు పెరిగినాయి, కాన్షియస్నెస్ లెవెల్స్ పెరిగినాయి. కాన్షియస్నెస్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోమన్నమాట అండి. అది జరగదు, అది వదిలేస్తాం దాన్ని. ఇక్కడ కూడా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీ కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు సైంటిఫికల్గా ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి అతనికి ఉన్నటువంటి మానసిక సామర్థ్యం 100% కింద తీసుకుంటే దాంట్లో కేవలం 1-2% ఉపయోగించుకుంటామని చెప్తున్నారు. 1-2% ఉపయోగించుకున్నప్పుడు మనం ఈ మేర సక్సెస్ చూస్తున్నాం. అదే 100% యూజ్ చేసుకుంటుంటే
రైట్. సో మిగతా మానసిక సామర్థ్యాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అంటే ఒత్తిళ్ళు. ఈ ఒత్తిళ్ళు పెరిగిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం మిగతా మానసిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోవడం అనేది జరుగుతున్నది. భావాతీత ధ్యానం చేసినప్పుడు మీకు గాఢమైనటువంటి విశ్రాంతి దొరికినప్పుడు ఈ ఒత్తిళ్ళు పోవడం అనేది జరుగుతుంది. ఇందాక మీరు చెప్పారు చూసారు కదా, చిత్తవృత్తి నిరోధ అనేసి ఆ ఇంప్రెషన్ పోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దట్ ఈస్ స్ట్రెస్. మెడిటేషన్ చేసినప్పుడు ఈ గాఢమైనటువంటి విశ్రాంతి దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంప్రెషన్ పోతుంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారనమాట అండి. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ స్ట్రెస్ డిజల్యూషన్ అవ్వడం అనేది. ఇప్పుడు ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ద్వారా సబ్కాన్షియస్కి ఎలా కనెక్ట్ అవుతారు? ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఏదైతే ఉపయోగించుకోలేకపోతున్నామో ఆ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అంటారు. ఇందాక మీకు చెప్పాను కదండి, 1-2% ఏదైతే ఉపయోగించుకుంటున్నామో దాన్ని కాన్షియస్ మైండ్ అంటాం. రిమైనింగ్ 98% అన్కాన్షియస్ కదా, సబ్కాన్షియస్. అది సబ్కాన్షియస్, క్లియర్ కదా. అది సబ్కాన్షియస్ మైండ్. ఉపయోగించుకోలేనటువంటి మానసిక స్థితులు సబ్కాన్షియస్ మైండ్ అని పిలవడం జరుగుతుంది. ఈ భావతీత ధ్యానం ఎప్పుడైతే చేస్తున్నామో ఆటోమేటిక్గా మనలో ఉండేటువంటి ఒత్తిడి విడుదలవుతుందనుకోండి, మిగతా మానసిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. దట్ మీన్స్ సబ్కాన్షియస్ మైండ్ బికమ్స్ టు కాన్షియస్ మైండ్. క్లియర్ కదండి. ఈ విధంగా రెగ్యులర్గా చేసినప్పుడు మనలో ఉండేటువంటి ఒత్తిళ్ళన్నీ తొలగుతున్నప్పుడు మిగతా సబ్కాన్షియస్ మైండ్ వాడుకలోకి రావడం అనేది జరుగుతుంది. వాడుకలోకి ఎప్పుడైతే అది వస్తున్నదో ఆటోమేటిక్గా మనం ఇచ్చేటువంటి ప్రొడక్టివిటీ పెరిగిపోతూ ఉంటుంది. అది సైంటిఫికల్గా ప్రూవ్ అయిందనమాట అండి. అయితే బ్రెయిన్కి మైండ్కి డిఫరెన్స్ ఏంటి? బ్రెయిన్ అనేది ఫిజికల్గా కనపడేటువంటి ఒక పార్ట్, మైండ్ అనేది ఇంకొంచెం ఫైనెస్ట్ లెవెల్ ఆఫ్ దట్ పార్ట్. ఓకే, ఇది మెడిటేషన్ అనేది బ్రెయిన్ మీద ఎక్కువ చూపుతుందా, పవర్ మైండ్ మీద ఎక్కువ చూపుతుందా? రెండిట్ల మీద చూపుతుంది. బ్రెయిన్ మైండ్ రెండిట్ల మీద చూపుతుందండి. బ్రెయిన్ అనేది ఫిజియాలజీలో ఒక పార్ట్, మన ఫిజికల్గా ఉండేటువంటి పార్ట్, క్రూషియల్ పార్ట్, రైట్. మనసు దానికన్నా కొంచెం లోపలికి వెళ్తున్నప్పుడు లోపల స్థితుల్లో ఉండేటువంటి స్థితి మనస్సు. అక్కడ ప్రభావం చూపిస్తుంది కాబట్టి, మనసులో మార్పు జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం బ్రెయిన్ మీద ఉండి బ్రెయిన్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవుతాయి. సో రెండిట్ల మీద అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ మీ జీవితంలో కొద్దిగా వెళ్దాం. మీ జీవితంలో మహర్షి మహేష్ యోగి గారితో వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రాజెక్టుల్లో వర్క్ చేశారన్నారు, ఇందాక ఫస్ట్లో చెబుతా. ఆ ప్రాజెక్టులు ఏమేంటి, ఎక్కడెక్కడ ఏ కంట్రీలో వర్క్ చేశారు? ప్రాజెక్ట్స్ మేము మహర్షి సంస్థ ద్వారా నేను ఇంచుమించు అక్కడ నెదర్లాండ్స్ నన్ను మహర్షి గారు పిలిచినప్పుడు ఆ చుట్టుపక్కల దేశాలు జర్మనీ కావచ్చు, లగ్జంబర్గ్ కావచ్చు, బ్రసెల్స్ కావచ్చు, ఇవన్నీ తిరిగామండి, రైట్. అంతేకాకుండా మహర్షి గారు మమ్మల్ని జింబాబ్వే పంపించారు. పావర్టీ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేసి ఒక ప్రాజెక్ట్ మీద పంపించారు. అక్కడ వ్యవసాయం చేయడం గురించి అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత మహర్షి గారు నన్ను ఇక్కడ మన రాజమండ్రికి యువతలగట్టు మీద వాడపల్లి అని ఉంటుంది. గోదావరికి అవతలగట్టు రాజమండ్రి అయితే యువతలగట్టు కొవ్వూరు, వాడపల్లి చిన్న చిన్న విలేజెస్ ఉంటాయన్నమాట. ఈ వాడపల్లిలో మహర్షి సంస్థ తరపున మహర్షి వేద పాఠశాల ఉన్నది, మహర్షి వేద విజ్ఞాన విద్యాపీఠం అనేసి సంస్థ ఉన్నది. అక్కడ నన్ను ఇన్ఛార్జి కింద చేశారు. ఇన్ఛార్జి కింద చేసినప్పుడు అక్కడ ఇంచుమించు 400 మంది పిల్లలు వేదం నేర్చుకునేటువంటి సంస్థ అది. సో దానికి నేను దాని అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను చూసుకునేవాడిని అనమాట. ఇంచుమించు అది ఒక 7 సంవత్సరాల పాటు అది చూశాను నేను. అయితే మీరు వర్క్ చేయడానికి వెళ్ళారు, ఇప్పుడు జింబాబ్వే లాంటి కంట్రీస్, అక్కడ కల్చరు మీరు వర్క్ చేసిన తర్వాత మెడిటేటివ్గా చేసిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి? వాళ్ళలో ఉండేటువంటి ప్రశాంతత పెరుగుతున్నదండి. సొసైటీలో ప్రశాంతత పెరగడం అనేది మేము చూసాం. ఎప్పుడైతే సొసైటీలో ప్రశాంతత పెరుగుతుందో క్రైమ్ రేట్ డ్రాప్ అవుతుంది, రైట్. ప్రశాంతత ఎప్పుడైతే పెరిగిందో మీ ఫిజియాలజీలో ఎటువంటి టెన్షన్స్, యాంగ్జైటీస్ ఉండవు కాబట్టి హాస్పిటలైజేషన్ రేట్ తగ్గుతుంది. ఇవన్నీ చూసామన్నమాట అండి జింబాబ్వేలో. అలాగే ఈ నెదర్లాండ్లో ఎలా ఉంటుంది హెడ్ క్వార్టర్స్? నెదర్లాండ్ హెడ్ క్వార్టర్స్ అది అద్భుతం అండి. మహర్షి వేదిక్ యూనివర్సిటీ ఉన్నది. అక్కడ అద్భుతమైనటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి.
మా ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టాప్ లీడర్స్ అందరూ కూడా అక్కడ దాన్ని బేస్ చేసుకుని పనిచేస్తున్నారు. మొత్తం అన్ని కంట్రీస్ని అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ఏ కంట్రీకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అక్కడ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతున్నది. అంటే మహర్షి గారి తర్వాత నెక్స్ట్ ఎవరినైనా వారు నెక్స్ట్ జనరేషన్ పీఠాధిపతికి అనౌన్స్ చేశారా, లేకపోతే ట్రస్టే రన్ చేస్తుంది? మహర్షి గారు స్వయంగా మహర్షి గారి డిసైపులే డాక్టర్ టానీ నాడార్, ఎండి పిహెచ్డి అనమాట అండి, రైట్, డాక్టర్ ఆయన. సో ఆయనని ఈ సామ్రాజ్యానికి ఆయన అధిపతి కింద చేశారు. మహర్షి గారి నెక్స్ట్ సెకండ్ జనరేషన్కి ఆయన అధిపతి కింద చేశారు. సో ఇప్పుడు టోటల్ ఇంటర్నేషనల్ అంతా కూడా ఆయన అండర్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నది. ఆయనకి మహర్షి గారు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే రాజారాం. సో అంటే ఆయన మహర్షి గారి ఉద్దేశం ఏంటంటే రామరాజ్యాన్ని స్థాపించడం, ఈయన ఆధ్వర్యంలో ఆ రామరాజ్యం ఎస్టాబ్లిష్ కావాలి అనేటువంటి సంకల్పంతో ఆయనకి దాన్ని అందించడం అనేది జరిగింది. వారి ఆధ్వర్యంలో ఎక్కువ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మొత్తం వారు ఉండగానే వీన్ని చేశారు. మహర్షి గారు ఎప్పటి వరకు ఉన్నారండి? 2008 వరకు ఉన్నారండి, ఫిబ్రవరి వరకు. అప్పటికి వారి వయసు ఎంత? ఇంచుమించు 92 ఇయర్స్. 92 ఇయర్స్. మహర్షి గారు ఎప్పటి నుంచి ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ని స్టార్ట్ చేశారు? మహర్షి గారు 1957 నుంచి స్టార్ట్ చేశారు. 56 ఎండింగ్స్ 1957 నుంచి స్టార్ట్ చేశారు. అంటే మహర్షి గారు ఫస్ట్ అరౌండ్ 35-40 ఇయర్స్ ఏజ్లో, 50 అంతే వారికి. అవును, 40 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేశారు. అవును, ఇంచుమించు 50 ఇయర్స్ ఆయన శరీరంతో పనిచేశారు. శరీరంతో పనిచేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇంచుమించు ఇప్పటికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ చేరుకుని ఉంటుంది, రైట్. ఇది 15 మిలియన్ చేరుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే దీని సింప్లిసిటీ. ఈ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీరు నేర్చుకోవడానికి ఇట్స్ వెరీ ఈజీ, ప్రాక్టీస్ చేయడం అంతకన్నా సింపుల్ ప్రోగ్రామ్. అంటే ఇది ఎంత ఈజీ సింపుల్ ప్రోగ్రామ్ అంటే మీరు ఎక్కడైనా సరే సుఖంగా కూర్చోవడానికి ఎక్కడ చోటు దొరికినా మార్నింగ్ 20 మినిట్స్, ఈవినింగ్ 20 మినిట్స్ కళ్ళు మూసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి స్థలంలోనే చేయాలి, ఇటువంటి రూల్స్ ఏమీ లేవు. అంటే మీరు కారులో చేయొచ్చు, ప్లేన్లో చేయొచ్చు, ట్రైన్, బస్, ఎక్కడైనా చేయొచ్చు. అంతవరకు ఎందుకు బిజీ నాయిజీ మార్కెట్లో కూడా మీకు కూర్చోవడానికి ఆ మాత్రం చోటు దొరికితే చాలు కళ్ళు మూసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్. ఇది నేర్చుకోవడం కూడా చాలా సింపుల్, ప్రాక్టీస్ చేయడం అంతకన్నా ఈజీ ప్రోగ్రామ్. అందుకని దీన్ని చాలామంది నేర్చుకున్నారు. అంటే దీన్ని నేర్చుకోవడానికి మీకు ఎటువంటి రూల్స్ ఏమీ లేవు. అంటే మీరు మీ లైఫ్ స్టైల్ ఇది నేర్చుకోవడానికి అలా మార్చుకోండి, ఇలా మార్చుకోండి అనేటువంటి రూల్స్ లేవు. డైట్ చేంజెస్ చేసుకోమని చెప్పం, స్పెషల్ క్లోతింగ్ కావాలి, రోబ్స్ వేసుకోవాలని చెప్పడం ఏం జరగదు. మీరు ఏ కండిషన్లో ఉన్నారో ఆ కండిషన్లో మొదలుపెట్టి మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మార్పు మనలోంచి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక కారణం. ఈ కారణంలోని ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇది జనరల్గా మనం మెడిటేషన్ అన్న వెంటనే మనలో కలిగేటువంటి ఒక భావన ఏంటంటే ఏకాగ్రత చేయడం, కాన్సన్ట్రేషన్ చేయడం మెడిటేషన్ అని ఒక భావన ఆటోమేటిక్గా మనకి ఏజెస్ తరతరాల నుంచి మన మీద పడిపోయినటువంటి స్ట్రాంగ్ ఇంప్రెషన్ అది. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఈ విధంగా ఏకాగ్రత మార్గం కాదండి. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్, ఫండమెంటల్లీ యునిక్ ప్రోగ్రామ్ అది. అంతేకాకుండా దీని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ చాలా పవర్ఫుల్గా, చాలా ఎఫెక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే మెడిటేషన్ చేస్తూ మీరు రిజల్ట్ గురించి మీరు సంవత్సరాలు, దశాబ్దాలు వేచి చూడాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామ్. రిజల్ట్స్ ఆర్ వెరీ ఇమీడియట్. మొదటి మెడిటేషన్ చేసిన తర్వాతనే మీకు మెడిటేషన్ చేయడం ద్వారా వచ్చేటువంటి అనుభవం ఎలాగ ఉంటుంది, మార్పు అనుభవం అనేది మీరు గుర్తించడం అనేది జరుగుతుంది. దట్ మచ్ ఆఫ్ పవర్ఫుల్. రెండో కారణం ఏంటంటే సైంటిఫికల్లీ వెరిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్. ఇందాక మీకు చెప్పాను కదా, సుమారు 800 పరిశోధనలు ఈ మెడిటేషన్ మీద జరిగినాయి, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మీద. అంతేకాకుండా ఎక్స్పెరిమెంట్స్ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దాని మెయిన్ సక్సెస్ కారణం సైంటిఫికల్లీ వెరిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్. ఇప్పుడు మన దగ్గర అనుకోండి, భారతదేశంలో అనుకోండి, ఎవరైనా ఒక పెద్ద ఆయన వచ్చి ఇది నువ్వు చేస్తే బాగుంటుంది అంటే పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో మనం మొదలు పెడతాం. కానీ ఫారిన్ కంట్రీస్, ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికన్ కంట్రీస్ కావచ్చు, బయటికి వెళ్తే వాళ్ళు దేన్ని కూడా యాక్సెప్ట్ చేయరు.
ఏదైనా వాళ్ళకి ఏంటంటే ప్రూఫ్స్ ద్వారా కావాలి. అందుకని మహర్షి గారు అక్కడ సైంటిస్టులకి ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఈ మెడిటేషన్ చేసినప్పుడు నువ్వు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోని పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే ఆ పర్మిషన్ ఇచ్చారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్క రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేసరికి ఈ సైంటిస్టులే మహర్షి గారికి డిసైపుల్స్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళు మెడిటేషన్ నేర్చుకున్నారు, వాళ్ళు ఫలితాలను పొందారు. ఫలితాలు పొందినోడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అందుకని ఇంతమంది నేర్చుకున్నారు. ఆ నెంబర్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. మహర్షి గారి దీంట్లో ఒక టీచర్ అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే అవుతారు? ఒక టీచర్ అవ్వాలంటే ముందు బేసిక్గా మెడిటేషన్ నేర్చుకోవాలి. నేర్చుకున్న అతను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత ఈ మధ్యలో వాళ్ళ సెంటర్తో కూడా టచ్లో ఉండాలి. టచ్లో ఉండి అక్కడ అంతా సెంటర్ ఇన్ఛార్జ్ చూసుకుంటాడు. అతను బాగున్నాడు ఇతను అని చూసుకున్న తర్వాత అప్పుడు రికమెండ్ చేస్తాడనమాట. రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళని అప్పుడు టీచర్ కింద తీసుకుంటారు. ఒక 2 years ప్రాక్టీస్ చేస్తే మంచిది. 2 years ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది. టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది. అది 6 months ప్రోగ్రామ్ అండి. 6 months కంప్లీట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అది 24 hours 6 months కంప్లీట్ రెసిడెన్షియల్గానే ఉండడం అనేది జరుగుతుంది. సో దాంట్లో వాళ్ళు ఏంటంటే ఎలా ట్రైన్ చేస్తారంటే ఏమేం చేసుకుంటూ రావాలి నేర్పడానికి, ఒకవేళ ఏమైనా జరుగుతుంది దాన్ని ఎలాగ చెయ్యాలి, ఇవన్నీ కూడా వాళ్ళని అక్కడ నేర్పించడం అనేది జరుగుతుంది. పూర్తిగా ట్రైన్ చేస్తారు. అయితే సార్ ఇప్పుడు ట్రాన్స్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. చాలామందికి లైఫ్లో కూడా వారి ఘర్షణలు ఉంటాయి. ఈ ఘర్షణ ట్రాన్స్ ఈ రెండిట్లో వాళ్ళ లైఫ్ అనేది కొద్దిగా గిజగిజ కొట్టుకుంటుంటుంది. కొంతమంది నేను గమనించాను ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా స్పిరిచువల్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయేసి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీని వదిలేసి వైరాగ్యం కన్నా వెళ్ళిపోతారు. లేదా ఇది వదిలేసి ఫైనాన్షియల్ వైపు అన్నా, అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈరోజు పని చేస్తేనే ఫలితం. అలాంటి వ్యక్తి ట్రాన్స్ అయినా ఏ మెడిటేషన్ అయినా ఎలా ప్రాక్టీస్ చేయగలరు? ఇందాక మనం అనుకున్నట్టుగానే మెడిటేషన్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అతని సామర్థ్యాలు పెరుగుతాయండి. సామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాడు. బయటపడుతున్నప్పుడు ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎసెన్షియల్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాం అంటే ఏంటి, అతను సరిగ్గా ప్రాపర్ విధానంలో అతని ప్లానింగ్ పర్ఫెక్ట్గా లేదు, అతని ఆలోచన విధానం అంత పర్ఫెక్ట్గా లేదు. మెడిటేషన్ ఎప్పుడైతే జరుగుతున్నదో ప్లానింగ్లో పర్ఫెక్షన్ జరుగుతుంది, ఎబిలిటీస్ పెరుగుతాయి, ఫిజికల్ ఎబిలిటీస్, మెంటల్ ఎబిలిటీస్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో అతను జీవితంలో నిలదొక్కుంటాం మొదలు పెడతాడు. మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాటి నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాం, బేసిక్ ఇది ప్రాక్టీస్ చేయాలి, చేస్తున్నప్పుడు జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనం అలాగే కంటిన్యూ అయిపోతున్నాం అనుకోండి, మన సామర్థ్యం ఇంకొంచెం తగ్గిపోతూ ఉంటుంది. సామర్థ్యం పెరగడానికి కావాల్సినవి పని చేస్తుంటే ఆటోమేటిక్గా సామర్థ్యాలు పెరుగుతాయి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు రిమైనింగ్ మెంటల్ పొటెన్షియాలిటీని యూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సామర్థ్యం పెరుగుతుంది, ఫైనాన్షియల్ బర్డెన్స్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ కావచ్చు, ఒమిక్రాన్ కావచ్చు, ఇవి సిరీస్ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం 2026 వరకు, నా ప్రిడిక్షన్లో 25 వరకు ఇది రిపీటెడే ఉంటుంది. ఓకే, కాలశర్ప దోషాన్ని చూసి మేము చెప్తాం. ఓకే, 24 వరకు అయితే పర్ఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, పూర్తిగా వెళ్ళాలంటే 20. అయితే ఇట్లాంటి కోవిడ్ పరిస్థితుల్లో ఉన్న ఇబ్బంది పడే వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి లాస్ట్ ఇయర్ అయితే మరీ దారుణంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం అలాంటి వాళ్ళకి జరిగింది. అయితే ఇలా ఉన్న వాళ్ళకి ట్రాన్స్ మెడిటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది కూడా చాలా బాగా అడిగారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఈ మెడిటేషన్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, అసలు మనం ఇప్పుడు గణాంకాలు అవి తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా ప్రాబ్లం తోటి ఇది కన్నా కూడా భయంతో ఎక్కువ సఫర్ అవ్వడం అనేది జరుగుతున్నది. రైట్. సో భయంతో ఇంకొంచెం ఇదయ్యి అతను ఎక్కువ పాసిబిలిటీస్ డెత్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మెడిటేషన్ చేసినప్పుడు ఆ భయం పోతుంది. యాక్చువల్ మీరు ప్రాపర్గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి భయం పోతుంది. భయం పోతున్నప్పుడు ఎప్పుడైతే భయం పడ్డాడో రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది. రైట్. భయం లేదనుకోండి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా అతను ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఇదివరకు కన్నా బాగా ఫేస్ చేయగలుగుతాడు.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాం, బట్ భయం అనేది లేకుండా ఉంటే ఇంత త్వరగా బయటికి రావడం అనేది జరుగుతుంది. మెడిటేషన్ చేసినప్పుడు భయం పోవడం అనేది జరుగుతుంది. బలహీనత భయానికి కారణం, బలహీనత పోతుంది. అయితే మనిషి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు కోవిడ్ ఒకటి ఉంది, చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా ఒక 50 దాటి 40 దాటితే నాకు బీపీ ఉండొచ్చండి, షుగర్ ఉండొచ్చండి, లేడీస్ అయితే 30 దాటంగానే నాకు థైరాయిడ్ ఉండొచ్చండి అనే ఫిక్స్డ్ థాట్లోకి వెళ్ళిపోతున్నారు. నేను మొన్న ఒక పెద్ద ఆయన్ని కలిశాను, 113 సంవత్సరాలు, ఇంటర్వ్యూ కూడా చేశాను ఒక యోగిని. షుగర్ అంటే ఏంటి బాబు అన్నాడు. అంటే నీ షాక్ అయిందనమాట. షుగర్ అంటే ఏంటి బాబు, అదొక రోగం ఉందా, అది మనల్ని ఏం చేస్తుంది అన్నాడు. అలాగే ఈ థాట్ ప్యాటర్న్ 113 సంవత్సరాల వయసు వ్యక్తి థాట్ ప్యాటర్న్ ఏమో అలా రోగం అనేది, ఆ రోగం ఉందా ఏం చేస్తుంది, కోవిడ్ ఉందా ఏం చేస్తుంది అనే థాట్ ప్యాటర్న్ లెవెల్లో మన సాధన మనం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు పిలిస్తే వెళ్దాం, లేకపోతే హ్యాపీగా మన సాధన మనకు ఉంది అనే నేచర్లో అలాంటి వాళ్ళను చూశాను నేను లైఫ్లో. 106 సంవత్సరాల యోగిని చూశాను. కానీ చాలామంది సమాజంలో చూస్తే ఈవెన్ దో నాకు మా కాలేజీలో జూనియర్స్ కూడా అబ్బో నేను ఒకటి చేశాడు, మాకు 2 years జూనియర్, వాడు థైరాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది అనేసి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 29-30 వచ్చింది. అట్లా ఆ స్థితికి మన మైండ్ లెవెల్, బిలీఫ్ సిస్టమ్ ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు థైరాయిడ్ కావచ్చు, ఇది ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ డీప్ రూటెడ్ స్ట్రెస్ అంటాయి, రైట్? మనం పొందుతున్నటువంటి ఒత్తిడి, ఆందోళన, గ్లాని, క్లేశం ఇవన్నీ అంటాం కదా. ఇవన్నీ ఎప్పుడైతే మన నర్వస్ సిస్టమ్ మీద అటాక్ అవుతున్నాయో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మన నర్వస్ సిస్టంలో మన బాడీ అంతా కూడా కొన్ని బయోకెమికల్స్ కాంబినేషన్ టోటల్ బాడీ, రైట్? హార్మోనల్ చేంజెస్, ఈ బయోకెమికల్స్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆటోమేటిక్గా మనం ఆ డిసీజెస్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అల్సర్ కావచ్చు, ఆస్మా కావచ్చు, ఏదైనా సరే. మెడిటేషన్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ బయోకెమికల్స్ చేంజెస్ నార్మలైజ్ అవుతాయి, అంటే తిరిగి దాని పూర్వస్థితికి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అవి వస్తున్నాయో బీపీ నుంచి బయట ఉపశమనం దొరికింది, షుగర్ నుంచి ఉపశమనం దొరికింది, ఇవన్నీ మేము ప్రాక్టికల్గా చూసామన్నమాట. చాలామందిని ఇవి చూసాం. సో ఆ విధంగా వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గడం అనేది చూస్తున్నాం. అంటే డిప్రెషన్, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ. అయితే మహర్షి మహేష్ యోగి గారికి గురువు ఎవరు, ఆ గురు పరంపర ఏంటి? ఇప్పుడు మహర్షి గారిని మాట వింటుంటేనే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ గురు పరంపరను తలుచుకున్నప్పుడు మా ఒళ్ళు కూడా కొంచెం పులకరిస్తూ ఉంటుంది. మహర్షి గారి గురువు గారు ఎవరంటే జగద్గురు భగవాన్ స్వామి బ్రహ్మానంద సరస్వతి మహారాజ్, శంకరాచార్య, జ్యోతిర్మఠానికి శంకరాచార్య. అంటే మనకి జ్యోతిర్మఠం బద్రీనాథ్లో ఉన్నది. ఆ జ్యోతిర్మఠానికి శంకరాచార్య, జగద్గురు భగవాన్ స్వామి బ్రహ్మానంద సరస్వతి మహారాజ్. జ్యోతిర్మఠం బద్రీనాథ్ కింద ఉంటుంది, కేదార్నాథ్ బద్రీనాథ్ కింద. జ్యోతిర్మఠం దగ్గర నుంచే మళ్ళీ ఇట్లా కేదార్నాథ్ వెళ్ళాలన్నా, ఇట్లా బద్రీనాథ్ వెళ్ళాలన్నా కానీ. సో ఆ పీఠ పరంపర మహర్షి ఆది శంకరాచార్య పీఠ పరంపర. ఆ గురు పరంపర మీకు మనకి అందరికీ కూడా ప్రాతస్మరణీయులు వాళ్ళందరూ కూడా గురు పరంపర మీకు తెలిసిందే కదండి. ఆది శంకరాచార్య ఆ పైన ఉన్న పరంపర అంతా ఆ వైదిక గురు పరంపర అన్నమాట అండి ఇది. ఆ పరంపర ద్వారా మహర్షి గారికి ఈ నాలెడ్జ్ అంతా అందింది. మహర్షి గారు ఆ నాలెడ్జ్ని విశ్వవ్యాప్తం చేయడం అనేది జరిగింది. అయితే ఆ నాలెడ్జ్ని తీసుకున్న తర్వాత ఈ ట్రాన్స్మెడిటేషన్ని ఎలా ఇన్వోక్ చేశారు? అది మహర్షి గారు గురువుగారి దగ్గర నుంచి, వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత ఇది చాలా సింపుల్గా ఉన్నది. ఆయనకి ఏమనిపించిందంటే ఆయన మాటల్లోనే, నేను ఈ సింపుల్ టెక్నిక్ తోటి ఇంత ఆనందంగా ఉన్నాను, ప్రపంచం అంతా ఎందుకు ఇంత బాధలు పడుతున్నారు, సో ఇది ప్రపంచానికి అందిద్దాం అన్న ఉద్దేశంతో ఆయన వచ్చి అందించడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఏదైనా ఆయన మాటలోనే ఆయన ఏం చెప్తాడంటే, ఏదైనా ఒకటి నేర్చుకుని దాని ద్వారా మనం పొందామంటే అది మన మనసు అక్కడి నుంచి ఊరుకోదు, అది ఎలా పంచుదామనేసేసి ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఆ క్రమంలో భాగంగా నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవిస్తున్నానో దాన్ని ఎలా పంచుదామని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి దాన్ని అందరికీ పంచడం మొదలుపెట్టాను అని చెప్పారు. సార్, మీరు మీ గురు పరంపర గురించి, అలాగే ట్రాన్స్మెడిటేషన్ గురించి, అలాగే అనేక విషయాలు
చాలా అద్భుతంగా మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంతేకాకుండా శ్రీ సన్నిధి మేనేజ్మెంట్ మొత్తం వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై గురుదేవ్.